అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. కోట్ల రూపాయలు విలువ చేసే ఇరిగేషన్ భూములను స్వాహా చేసిన అక్రమార్కులు, సర్వే చేసి సంవత్సరాలు గడుస్తున్న హద్దులు చూపించని రెవెన్యూ అధికారులు ఎన్ని కోట్లు పుచ్చుకొని ఉంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారోనని చిన్న పిల్లల సైతం అర్థం చేసుకోవచ్చంటూ ఎద్దేవా చేస్తున్న మేధావులు, నూతన ప్రభుత్వమే అక్రమార్కులకు ఒత్తాసు పలికే రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల అవినీతిని నిగ్గు తేల్చి వారి భరతం పట్టాలని కోరుచున్న ప్రజలు. వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రం చుట్టూ దాదాపు నదులే ప్రవహిస్తున్నాయి. ఈ నదులకు సంబంధించిన నదీ పరంబోకు స్థలాలు ఎన్ని ఎకరాలుందో లెక్క తెలియడం లేదు. ఉన్న నదీ పరంబోకు స్థలాలన్నీ దాదాపు కబ్జాకు గురి అయ్యి బిల్డింగులుగా మారిపోతుంటే అందరి దగ్గర కలిసి ఎన్ని కోట్లు ముడుపులు పుచ్చుకున్నారో ఏమో తెలియదు గాని ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని, ఈ విషయంపై పలుమార్లు వార్తలు రావడంతో తూతూ మంత్రంగా దాదాపు 2 సంవత్సరాల క్రితం గుంజన నదికి సంబంధించిన ఇరిగేషన్ భూమి ఎంత ఆకుపై జరిగిందో నిగ్గు తేల్చడానికి సర్వే చేశారు. అయితే ఆ సర్వే జరిగి ఇప్పటికి 2 సంవత్సరాలు కావస్తున్నా అధికారులు మాత్రం హద్దులు చూపించలేదని, కోట్లలో ముడుపులు పుచ్చుకొని తమకేమీ పట్టనట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు వ్యవహరిస్తుంటే హడావిడిగా సర్వే చేసిన రెవెన్యూ అధికారులకు ఇంకెన్ని కోట్లు ముట్టాయో వీరు కూడా స్కెచ్ మాత్రమే ఇచ్చి హద్దులు చూపించకుండా ఆదమర్చారని, అంతేకాక ఇన్ని మార్లు వార్తలు వచ్చినా ఉన్నతాధికారులు కూడా స్పందించడం లేదంటే వారికి కూడా ఎంత పెద్ద మొత్తాలలో ముడుపులు పుట్టాయో అర్థం కావడం లేదనే విమర్శలు భారీగానే వినపడుతున్నాయి. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా దిక్కల కబ్జాలను కూల్చివేస్తున్నారు. అయితే నీటి పరివాహక ప్రదేశాలలో అక్రమాలను కూల్చివేయమని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసి ఉన్న కోడూరులోని గుంజన నది ఒడ్డున ఉన్న అక్రమ కట్టడాలను ఇరిగేషన్ రెవెన్యూ శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదంటున్నారు స్థానికులు. అయితే ఈ విషయంలో ఇరిగేషన్ రెవెన్యూ శాఖల మజాక కోట్ల రూపాయలు దండుకోవడంలో వారు ఏమాత్రం వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నట్లు వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు సైతం ఎద్దేవా చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. రాబోయేది వర్షాకాలం. ఎన్నో మార్లు భారీ వర్షాలకు కురవడంతో నదిలో గంగమ్మ వరవడి ఎక్కువై పట్టణంలోకి చేరి స్థానికులను నానా అవస్థల పాలు చేసింది. నదీ పరంబోకు స్థలాలన్నీ ఆక్రమించి బిల్డింగులు కడుతుంటే నదులు ఉప్పొంగినప్పుడల్లా వరద నీరు పట్టణాలలోకి రాక ఇంకెలా వెళతాయని భారీగానే విమర్శలు వినబడుతున్నాయి. నదీ పరివాహక ప్రాంతాలను ఏదో వారి సొంత సొత్తు అయినట్లు కొంతమంది బడాబాబులు చోటా నాయకులకు అందేస్తుంటే పంచాయతీ అధికారులు లక్షల్లో పుచ్చుకొని చెడ్డా మంచి లేకుండా అప్రూవల్ ఇవ్వడం, ప్రభుత్వ సొత్తును వారి సొంత సొత్తులా భావించి బిల్డింగులు కట్టుకోవడం జరుగుతుందని, ఈ అక్రమ కట్టడాలకు నిలువెత్తు నిదర్శనం కోట్ల రూపాయలు ముడుపులు పుచ్చుకొని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల తీరును బట్టి అర్థం చేసుకోవచ్చని స్థానికులు అనుకుంటున్నారు. అయితే ఈ 2 శాఖల అధికారులకు అందే ముడుపుల విషయంలో మేధావులు సైతం ఈ అంశంపై పలుమార్లు అక్కడక్కడ చర్చించుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. మరి ఇప్పటికైనా గుంజన నది యొక్క హద్దులను తేల్చి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కబ్జాలకు గురి అయిన ఆ స్థలాలపై కోర్టు ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకుంటారో లేక మరలా ఈ వార్త బయటకు వచ్చిందని ఆక్రమణదారుల దగ్గర భారీగా ముడుపులు వసూలు చేసుకుంటారో వేసి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే గుంజన నదిని ఆక్రమించుకొని కట్టి ఉన్న అక్రమ కట్టడాల విషయంలో మునుముందు ఏం జరగబోతోందో, ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో దీనిపై స్పందించి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఏ విధమైన సమాధానాలు చెప్తారో వారిని అడిగి వచ్చే ఎపిసోడ్లో ప్రచారమయ్యే వార్త ద్వారా పూర్తి వివరాలను తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అవతల బిల్డింగ్ దానికి స్ట్రైట్ ఉందా?